హలో అండి. రెగ్యులర్గా వండుకునే ఎగ్ కర్రీ కాకుండా ఇవాళ మొగ్లాయ్ ఎగ్ కర్రీ ధాబా స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా క్విక్గా ఈ ఎగ్ కర్రీ అవుతుందండి. ఇది లంచ్లో, డిన్నర్లో లేదా మనం ఎక్కడైనా వెళ్తూ ఉంటే బాక్స్లో కూడా ప్యాక్ చేయడానికి చాలా బాగుంటుంది. రోటీతో కానీ, నాన్తో కానీ, జీరా రైస్తో తీసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇక ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారంటే రెగ్యులర్ కర్రీ కాకుండా ఇలా వండి పెట్టండి. ఇక గెస్ట్ మన వంటకి ఎలా ఫ్యాన్స్ అవుతారో చూడండి. పిల్లలు కూడా ఇందులో స్పైస్ అంతగా ఉండదు కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. ఇక ఈ కర్రీని మనం ఎలా తయారు చేయాలో ఫుల్ వీడియోని సుగ్గు స్వీట్ లైఫ్లో చూసేసేయండి. థ్యాంక్ యూ.